హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. పార్టిసిపెంట్ తో పాటు ఈ రోజు నేను కూడా రెడీగా ఉన్నానండి ఈ రోజు షోని స్టార్ట్ చేసేయడానికి. మరి అంతకంటే ముందు మీరు కూడా మీకు తెలిసిన రెసిపీస్ ని మా షో ద్వారా ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, మీకు తెలిసిన రెసిపీస్ ని మాతో పంచుకొని అలాగే ఇక్కడ నుంచి ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా సొంతం చేసుకోండి. మరి ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? హలో అండి. హలో, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, ఎక్కడి నుంచి వచ్చారు? సనత్ నగర్ లోదా అపార్ట్మెంట్స్. ఓకే, సో మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా మా షో? రెగ్యులర్ గా చూస్తాం. ఓకే, సో అలా షో ద్వారానే అంటే చూసి ఇక్కడికి రిజిస్టర్ చేసుకుని వచ్చారు. వెరీ నైస్ అండి. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే, హోమ్ మేకర్ అంటే చాలా చాలా చేయాల్సి ఉంటుంది అంతే కదా. అలా కాకుండా మీ హాబీస్ ఏంటంటే స్పెషల్ ఇంట్రెస్ట్? జస్ట్ సాంగ్స్ వింటాను, యోగా, జిమ్ చాలానే ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా తెలుసుకుందాము. మరి మన షో స్టార్ట్ చేస్తూ మధ్యలో బోల్డెన్ ముచ్చట్లు చెప్పుకుందాము. సో ఈ రోజు మాకు మా ప్రేక్షకులకి ఏం పరిచయం చేయబోతున్నారు? తవా పులావ్ చేస్తున్నాను. తవా పులావ్. ఓకే, మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా? కుక్డ్ రైస్, క్యాబేజ్, రెడ్ చిల్లీ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ స్లైస్, జీరా, బటర్, క్యాప్సికమ్ స్లైస్, పావ్ భాజీ మసాలా, ఆలు, బీన్స్, గ్రీన్ పీస్, కొత్తిమీర, లెమన్, కర్డ్ ఫర్ రైతా. తవా పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. లక్ష్మి గారు, సో చాలా వరకు అన్ని కూడా కుక్ చేసి అలాగే రెడీ చేసి అన్ని రెడీగా ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, బటర్ వేసుకుందాం. కొంచెం ఆయిల్, ఇలా కాంబినేషన్ లో ఆయిల్ ఇంకా బటర్ వేయచ్చా అండి? బాగుంటుంది. ఓన్లీ బటర్ వేసినా అది బర్న్ అయిపోతుంది. సో ఆయిల్ అండ్ బటర్ వేస్తే బాగుంటుంది. ఓకే, మీరు ఇప్పుడు తవా పులావ్ అన్నారు కాబట్టి ఆల్రెడీ కుక్డ్ రైస్ నే యూజ్ చేయాలి కదా, అంతేగాని ఇది వన్ పాట్ లాగా డిష్ అలా బాగా. ఫస్ట్ జీరా వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం. ఓకే, ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై. ఓకే, సో ఈలోపు చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరు అంటే మీరు హోమ్ మేకర్ అని అన్నారు కదా, మీ హస్బెండ్ ఏం చేస్తారు? TGM ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఓకే ఓకే, సో మీరు ప్రాపర్ గా హైదరాబాదేనా లేకపోతే విజయవాడ అండి? ప్రాపర్ విజయవాడ, నేటివ్ విజయవాడ. ఓకే, ఎంతకాలంగా ఉంటున్నారు మీరు హైదరాబాద్ లో? 15 years. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఓకే, మామూలుగా అయితే ఇలాగా పులావ్స్ అనేవి లంచ్ బాక్స్ రెసిపీస్ అని చెప్పి చాలా చూస్తుంటాయి. ఇవన్నీ ఇంట్లో ఈజీగా చేసేస్తూ ఉంటారు కదా. మరి తవా పులావ్ అనేది కొంచెం అంటే అన్ని తయారు చేసుకొని మళ్ళీ తర్వాత చేయాల్సి ఉంటుంది కదా. సో దీనికి అంటే ఏ టైంలో ఇలాగా తింటే బాగుంటుంది? లంచ్ కి బాగుంటుందండి. లంచ్ ఆర్ డిన్నర్ దేనికైనా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇది రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకుందామండి. ఇది ఎలా అంటే బెంగళూరు మిర్చి ఉంటాయి, సో దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ హాట్ వాటర్ లో సోక్ చేసి గార్లిక్ జీరా వేసి గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసి. ఆ పేస్టే మెయిన్ దీనికి, అసలు ఫ్లేవర్ అంతా అందులోనే ఉంటుంది. ఓకే ఓకే, సో ఇదొక ఇండియన్ షేజ్వాన్ అన్నట్టు చెప్పొచ్చు కదా, చట్నీ లాగా. నెక్స్ట్ క్యాబేజ్ వేస్తున్నాను.
ఇందులో వెజిటబుల్స్ అన్ని కూడా క్రంచీగానే ఉంటాయండి. ఓకే, కొంచెం ఫ్రై అయితే చాలు క్యాబేజ్ కూడా, మరి సాఫ్ట్గా అయిపోతే బాగోదు. నెక్స్ట్ క్యాప్సికమ్. సో ఇందాక యోగా చేస్తారు అని అన్నారు కదా, సో ఎంత కాలంగా చేస్తున్నారు? అంటే ఇన్స్ట్రక్టరా లేకపోతే మీరు ఓన్ గా ఇంట్లో యోగా ఆన్లైన్? ఓకే, జుంబా క్లాసెస్ అవి వెళ్ళేదాన్ని. ఓకే. బాయిల్డ్ పొటాటో, బీన్స్, గ్రీన్ పీస్. ఓకే, సో వీటిని అంటే హాఫ్ బాయిల్ చేశారా? హాఫ్ బాయిల్డ్. సో బంగాళదుంప ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నారు, అట్లాగే బఠానీలు, అలాగే బీన్స్, వీటిని కొంచెం హాఫ్ బాయిల్ లాగా చేసిన తర్వాత రెడీగా పెట్టుకున్నారు. ఎందుకంటే మీరు కొంచెం క్రంచీగానే ఉంటాయి వెజిటబుల్స్ అన్నారు కాబట్టి హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసుకుందాం అండి. సాల్ట్ కూడా వేసుకుందాం. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రెసిపీని? ఓన్గానండి. ఓకే, యాక్చువల్లీ బాంబేలో ఉన్నాము కొన్ని రోజులు, సో అక్కడ అలవాటు ఉంది. ఓకే. పావ్ బాజీ మసాలా వేసుకోవాలండి, దీనికి స్పెషల్ ఇదే. పావ్ బాజీ మసాలా, రెడ్ చిల్లీ పేస్ట్. ఓకే, బాగా స్పైసీగా ఉంటుందా? లేదు, రెడ్ చిల్లీ పేస్ట్ అది అస్సలు స్పైసీ ఉండదు, కలర్ వస్తుంది కానీ స్పైసీ ఉండదు. సో ఇవి మనకి ఇన్స్టెంట్ గా బయట ఏం దొరకవు కదా, మనం ఇంట్లో తయారు చేసుకోవాలి. యా. లాస్ట్ కొంచెం లెమన్, కొత్తిమీర ఫైనల్ గా. రెడీ అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, పైన కొంచెం బటర్ వేసుకుందామండి. లెమన్తో సర్వ్ చేసుకుందాం. రైతాతో తింటే బాగుంటుందండి ఇది. ఓకే, తవా పులావ్ రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా. తప్పకుండా. మరి చూసారు కదండి, తవా పులావ్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తవా పులావ్ కు కావాల్సిన పదార్థాలు: రైస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, రెడ్ మిర్చి పేస్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, జీలకర్ర, క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన క్యాబేజ్, పావ్ బాజీ మసాలా, ఉడికించుకున్న ఆలు, గ్రీన్ పీస్, బఠానీ. తవా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో బటర్, అలాగే కొంచెం నూనె వేసి వేగనివ్వాలి. అందులో జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ మిర్చి పేస్ట్, క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత హాఫ్ బాయిల్ చేసుకున్న ఆలు, గ్రీన్ పీస్, బీన్స్ ముక్కలు వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. అందులో ముందుగా రెడీ చేసుకున్న అన్నం వేసి పావ్ బాజీ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని దాని మీద బటర్ వేసి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తవా పులావ్ రెడీ. తవా పులావ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేశారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. బాగుందండి. లక్ష్మి గారు చెప్పినట్టుగా చాలా క్రంచీగా కూడా ఉన్నాయన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా. ప్లస్ ఇందాక మిర్చి ఏదైతే పేస్ట్ వేసామో దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అయింది, కొంచెం స్పైసీగా ఉందండి. అలా ఉండాలని కోరుకుంటాం కాబట్టి, అందులోనూ పావ్ బాజీ మసాలా కూడా వేశారు కాబట్టి దాని టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తోంది. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్లెయిన్గా తిన్నాను కదా, రైతాతో తింటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము.
బాగుందండి. ప్లెయిన్ గా కొంచెం ఇలా కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు అయితే కనుక యాజ్ ఇట్ ఈస్ గా తినేసేయచ్చు. లేదు మనం అంటే కొంచెం రైతాతో తింటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఇలా కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చండి. లేకపోతే కనుక యాజ్ ఇట్ ఈస్ గా తవా పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంది. జనరల్ గా స్ట్రీట్ ఫుడ్ అంటాం కదా, మనం ఇంట్లో కొంచెం తక్కువ చేసుకుంటూ ఉంటాం ఈ రెసిపీని. అదే బయట అయితే కనుక బాగా ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ముంబైలో బాగా ఫేమస్ అన్నారు కాబట్టి దాన్ని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు లెఫ్ట్ ఓవర్ రైస్తో అనేది చాలా చక్కగా చూపించారండి. సో ఇలా కూడా మీరు ఇంట్లో ట్రై చేసేయచ్చు. లక్ష్మి గారు, చాలా క్విక్ రెసిపీ. ఇంట్లో కనుక అన్నం మిగిలిపోయింది అని అంటే, లేకపోతే అంటే స్పెషల్గా చేసుకోవాలంటే కుక్ చేసుకోవచ్చు కూడా. కానీ ఓవరాల్ గా అయితే కనుక రైస్ అనేది విడిగా ఉంటే ఈజీగా అయిపోయే రెసిపీ భలే చూపించారండి. మరి నెక్స్ట్ ఇంకొకటి ఏం వెరైటీ చూపించబోతుంది? స్టఫ్డ్ మిర్చి అండి. స్టఫ్డ్ మిర్చి. ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పుట్నాల పొడి, ఆనియన్ పేస్ట్, కొబ్బరి తురుము, సాల్ట్, మిర్చి బజ్జీ. స్టఫ్డ్ మిర్చి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాము. లక్ష్మి గారు, ఎలా చేయాలంటారు? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం అండి. ఓకే. అందులో పుట్నాల పొడి, కొబ్బరి తురుము, ఆనియన్ పేస్ట్. ఓకే. ఆనియన్ పేస్ట్ మనకి సరిపడా వేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ వేసేసుకుంటే జారుగా అయిపోతుంది. ఓకే. సో అందుకని సరిపడా చూసుకొని చపాతీ పిండి లాగా అవ్వాలి అది. ఓకే. సో రుచికి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ వేసుకోవాలి. ఓకే. ఓకే. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయకుండా మీరు ఓన్లీ అసలు వాటర్ వేయకూడదండి. జస్ట్ ఆనియన్ పేస్ట్ తోనే మిక్స్ అయిపోవాలి మొత్తం. ఓకే. సో లక్ష్మి గారు, మీరు హైదరాబాద్కి వచ్చి 15 years అవుతుంది అని అన్నారు కదా. సో ఫ్రెండ్స్ విజయవాడలో ఎక్కువ ఉన్నారా, హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారా? హైదరాబాద్లోనే అండి. హైదరాబాద్లోనే. ఓకే. అంటే పెళ్లి తర్వాత వచ్చారా హైదరాబాద్కి? అవునండి, పెళ్లి తర్వాత విజయవాడలోనే ఉన్నాము. మా హస్బెండ్ కూడా మా కోసమే ట్రాన్స్ఫర్ చేసినట్టు విజయవాడ వచ్చారు మ్యారేజ్ టైంకి. ఓకే. సో 5 years విజయవాడలో ఉన్నాక అప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చింది. ఓకే. మిర్చి స్టఫ్ చేసుకుందాం అండి. తొడలు తీసేసుకొని. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? మా అత్తగారి దగ్గర నుంచి. మా అత్తగారు చాలా బాగా కుక్ చేస్తారు. నా కుకింగ్ అంతా మాక్సిమం మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను. ఓకే. అదే అడగబోతున్నాను అనమాట. అంటే పెళ్లికి ముందరే వంటలు వచ్చా, లేకపోతే మా మదర్ కుకింగ్ నేర్చుకోమన్నా నేను మ్యారేజ్ అయ్యాక వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు నేర్చుకుంటాను అని అలా అవాయిడ్ చేసేదాన్ని. ఓకే. మరి అయితే ఇప్పుడు మీ మదర్ సైడ్ వాళ్ళ రెసిపీస్ ఏమైనా చేయడం వచ్చా, లేకపోతే అన్ని వచ్చు, అటువైపు ఇటువైపు అంతా నేర్చుకున్నారు? ఇప్పుడు మిర్చిలో స్టఫ్ చేసుకుందాం అండి. ఇది మిక్స్ చేసి పెట్టాం కదా డౌ. ఓకే. ఇట్లా స్టఫ్ చేసేసుకోవాలి ఫుల్గా. ఓకే. ఇదే మిర్చి పిల్లలకు కూడా పెట్టాలనుకుంటే లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి తీసేసి ఇలా స్టఫ్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు కూడా మిర్చి తిన్నామన్న ఫీలింగ్ ఉంటది వాళ్ళకి కూడా. ఓకే. స్పైసీ ఉండదు అసలు ఇంకా సీడ్స్ తీసేస్తే. ఓకే. అవును, చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం ఫంక్షన్స్ లోకి వెళ్ళినప్పుడు పైన లేయర్ అంతా తినేసి మిర్చి పడేస్తూ ఉంటారు. ఇది కుక్ అయిపోతుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే. అంటే మీరు జనరల్ గా స్టఫ్డ్ మిర్చి అనగానే నా ఎక్స్పెక్టేషన్ వేరేలా ఉంది అనమాట. అంటే స్టఫ్ చేసి తర్వాత మళ్ళీ శనగపిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై లాగా అని. కాకపోతే ఇక్కడ చూస్తుంటే ప్రాసెస్ కొంచెం వేరేగా అనిపిస్తుంది. అందులోనూ మనం వాము, చింతపండు పేస్ట్ అలా పెడతారు కదా, అలా కాకుండా మీరు కొంచెం డిఫరెంట్ గా బజ్జీకి అలా చేస్తాము. ఇది జస్ట్ రైస్ లోకి తినొచ్చు, లేకపోతే అది స్టార్టర్ గా తీసుకోవచ్చు. ఓకే. ఓకే. బేసిక్లీ ఇది ఒక ఫ్రైడ్ కర్రీ లాగా కూడా ఉంటుంది. దాల్ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కింద. ఓకే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసి హీట్ అయ్యాక మిర్చి ఇలా పెట్టుకోవాలండి. ఇందులో షాలో ఫ్రై, ఇది డీప్ ఫ్రై కాదు. ఓకే.
ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఒక 30 seconds ఓవెన్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్న తొందరగా ఫ్రై అయిపోతాయి అసలు. ఓకే. సో మైక్రోవేవ్ ఉన్న వాళ్ళు ఏంటంటే తీసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు మైక్రోవేవ్ లో పెట్టి బయటికి తీసినా కూడా ఇంకొంచెం తొందరగా కుక్ అయిపోతుంది అని చెప్తున్నారు. దీనికి సీజన్ ఏమైనా ఉంటుందా లేకపోతే మనకి బజ్జీ మిర్చి ఎప్పుడైనా దొరికేస్తుందా? ఎప్పుడైనా దొరుకుతుందండి. ఓకే. సో ఇప్పుడు కొంచెం కొత్తగా మీరు పుట్నాల పొడి అలాగే ఆనియన్ పేస్ట్ అది వేశారు కదా, అలా కాకుండా ఇంకా ఏ స్టఫింగ్స్ చేసుకుంటే ఇలాంటి మిర్చి బాగుంటుంది అంటారు? ఆలు బాగుంటుందండి, పొటాటో బాగుంటుంది, పన్నీర్ కానీ పన్నీర్ స్టఫ్ కూడా పన్నీర్ స్టఫ్ కూడా. ఓకే. ట్రై చేశారా ఎప్పుడైనా ఇట్లాంటివి? ఆలు ట్రై చేస్తాండి ఎక్కువ, పన్నీర్ తక్కువ. ఓకే. వెనక్కి తిప్పుకోవాలండి, బ్యాక్ సైడ్ కూడా ఫ్రై అవ్వాలి. ఓకే. అది స్టఫింగ్ ఏం బయటకు వచ్చేది రాదు. ఓకే. సో మనకి అది కుక్ అయిన తర్వాత తెలుస్తుంది కదా, కొంచెం కలర్ లైట్ గా అవుతుంది. సో మీ అత్తగారి దగ్గర ఇంకా మీరు నేర్చుకున్న ఆవిడ సిగ్నేచర్ రెసిపీస్ ఏమున్నాయండి? ట్రెడిషనల్ రెసిపీస్ అండి, పులిహోర, పూర్ణాలు, ఇలాంటి అన్ని ట్రెడిషనల్ రెసిపీస్ అన్ని చాలా బాగా చేస్తారు. ఓకే. ఓకే. మరి పండుగలు వచ్చినప్పుడు మీరు క్విక్ గా అయిపోతుంది ఇది చేస్తే బాగుంటుంది అనుకుని రెగ్యులర్ గా చేసే రెసిపీస్ ఏంటి? పండుగలు అంటే క్విక్ గా అవటం ఉండదండి, నేను ఆ ప్రాసెస్ లోనే వెళ్ళాలి అంతే. ఓకే. ఫెస్టివల్ అయినా పాయసం, పులిహోర, గారెలు, పూర్ణాలు, చక్కెర పొంగలి. ఓకే. మీకు అంటే ముందరగా వంట రాకపోతే పెళ్ళైన కొత్తలో ఇబ్బంది అనిపించలేదా? మా అత్తగారు అంత కోఆపరేట్ దగ్గర నేర్పించారు అయితే అన్ని కూడా. మా హస్బెండ్ కూడా చాలా బాగా కుక్ చేస్తారు, సో ఆయన ఫుల్ హెల్ప్ చేస్తారు ఎప్పుడైనా. ఓకే. మా బాబు కూడా ఇద్దరు కుకింగ్ వచ్చేవాడు కానీ ఇప్పుడు యూకే లో ఉంటున్నాడు, సో అక్కడ వాళ్ళు కుక్ చేసుకోవాలి కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కిచెన్ లోకి రాడు ఇప్పుడు. ఓకే. ఏం చేస్తున్నారు మీ బాబు? అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్ళాడు, 2nd year డిగ్రీ చేస్తున్నాడు అక్కడ. ఓకే. మరి మీకు ఎప్పుడు అంటే జాబ్ చేయాలి లేకపోతే ఒక బిజినెస్ చేయాలి ఇలాంటి థాట్స్ ఏం లేదు? నాకు ఎప్పుడు లేదండి, నాకు ఫస్ట్ నుంచి హౌస్ వైఫ్ గా ఉండాలనే ఇష్టం. ఓకే. ఎంజాయ్ మై లైఫ్ అంతే. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? అంటే ఇందాక మ్యూజిక్ వింటాను, యోగా చేస్తాను అని చెప్పారు కదా. మూవీస్ చూస్తుంటాను, మాకు కమ్యూనిటీలోనే ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, సో కిట్టి పార్టీస్, గెట్ టుగెదర్స్ అన్ని అవుతుంటాయి అలా. సో ఇప్పుడు అలాంటి కిట్టి పార్టీస్ లో పాట్లక్ అని చెప్పి అందరూ ఒక్కొక్క వెరైటీ తయారు చేయడం, సో ఇవి ఇలా సరిపోతూ ఉంటుంది. కొంచెం స్లోలో పెట్టుకొని ఫ్రై చేసి స్లోలోనే చేసుకోవాలి కొంచెం, అదే లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది. ఓకే. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు. సో ఇలా రెండు పక్కల కూడా బాగా కాల్చుకోవాలి కదా? అవునండి, ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు. ఓకే. ప్లేట్లో ఓకే. స్టఫ్డ్ మిర్చి రెడీ అయిపోయిందండి, ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. నోరూరించే స్టఫ్డ్ మిర్చి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పొడి, ఆనియన్ పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము, బజ్జీ మిరపకాయలు, ఉప్పు. స్టఫ్డ్ మిర్చి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పుట్నాల పొడి, పచ్చి కొబ్బరి తురుము, ఆనియన్ పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బజ్జీ మిర్చి తీసుకొని మధ్యలోకి కట్ చేసి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న మిర్చిని అందులో వేసి రెండు పక్కల షాలో ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ మిర్చి రెడీ. స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. కొంచెం వేడిగా ఉంది.
బాగుందండి, చాలా బాగుంది. అంటే బజ్జీ అనగానే మనం మామూలుగా మిర్చి బజ్జీ శనగపిండితో కోటింగ్ ఉండి డీప్ ఫ్రై చేసి అలా అనుకుంటూ ఉంటాం కదా, అలా లేదంటే కనుక అంటే బిర్యానీస్కి పులావ్స్కి సాలన్ లాగా తింటూ ఉంటాం. అలా కాకుండా మంచి సైడ్ డిష్ లాగా లేదంటే ఒక స్నాక్ ఐటెం లాగా చాలా టేస్టీగా ఉంది. ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టుగా మనం ఇందులోంచి సీడ్స్ కనుక తీసేస్తే ఆ మాత్రం కారం కూడా ఉండదండి. కొంచెం స్పైస్ పర్వాలేదు అనుకునే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో అది రెండు పక్కల నీట్గా కాల్చినందుకు ఏంటంటే మంచి క్రంచీగా వస్తుంది అనమాట. మిర్చి కూడా ఉంది, అలాగే ఆ స్టఫింగ్ కూడా క్రంచీగా నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉందండి. చాలా డిఫరెంట్ రెసిపీ అని చెప్పొచ్చు దీన్ని. మరి లక్ష్మి గారు చాలా బాగుందండి, అంటే ఏక్సే బడ్కర్ ఏక్ అన్నట్టు తవా పులావ్ చేశారు, అది చాలా బాగుంది. ఈ స్టఫ్డ్ మిర్చి అయితే అసలు దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. చాలా బాగుందండి. మరి ఇవాళ ఇక్కడికి వచ్చి మీకు తెలిసిన రెసిపీస్ ని మాతో పాటు అలాగే మా ప్రేక్షకులతో పాటు పంచుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. 10 years అభిరుచి ఈటీవీ అభిరుచిలో నేను కూడా పార్టిసిపేట్ అవ్వటం చాలా బాగుంది. వెరీ నైస్ అండి. మరి ఈ రోజు మా షోకి విచ్చేసినందుకు మా షో తరఫు నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. మరికొత్త ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రెసిపీస్ తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.